కొందరు అనుకుంటారు, ఒక వ్యక్తి నమ్మి బాప్తిసం పొందగానే వారి రక్షణ కార్యం పూర్తయింది అని. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అసలు రక్షణ కార్యం అప్పుడే మొదలవుతుంది అని. పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 బాప్తిసం అనేది శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని తెలుగు తర్జుమాలో ఉంటుంది. కానీ అసలు గ్రీకు భాషను అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది, బాప్తిస్మం అంటే అది మంచి మనస్సాక్షి కోసం దేవునికి విజ్ఞప్తి చేసుకోవడం అని. ఇట్ ఈస్ అన్ అపీల్ టు గాడ్ ఫర్ ఎ గుడ్ కాన్షియస్ అని ఈఎస్వి ట్రాన్స్లేషన్లో మనం చదవగలుగుతాం. తీతుకు 3:5 కూడా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారా మనల్ని రక్షించెను అని. మరలా పేతురు తన మొదటి పత్రికలో రాస్తున్నాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమును పాలను అపేక్షించుడి అని. వీటన్నిటినీ బట్టి మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మారుమనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందితేనే రక్షణ కార్యం పూర్తవ్వలేదు. రక్షణ కార్యము అప్పుడు ఆరంభమై దానిలో రోజురోజుకి ఎదుగుతూ పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావాన్ని పొందుకుని అంతం వరకు సహించినప్పుడే ఒక వ్యక్తి రక్షించబడగలుగుతాడు. ఇంతమందికి బాప్తిసం ఇచ్చాము అని లెక్కలు చెప్పుకోవడం కాదు, ఎంతమందిని చివరి వరకు వారి ఫలం నిలిచి ఉండేలాగా చేసి పరలోకానికి చేరుకునేలాగా వారిని ట్రైన్ చేస్తున్నామో అది మనం చూసుకోవాల్సిన లెక్క. ఎందుకంటే ఈ మార్గము హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగే మార్పే కానీ అక్షరం వలన కాదు, అంటే మతం వల్ల కాదు, మెప్పు మనుషుల వలన కాదు, దేవుని వలన కలగాలి. కాబట్టి మనకు మనం లెక్క చూసుకోవడం మానేసి ప్రతి విశ్వాసిని శ్రద్ధగా పెంచగలిగితే ఫలము నిలిచి ఉంటుంది. లేకపోతే మనల్ని ప్రభు దేనియందు అధ్యక్షులుగా ఉంచారో దాని యందు మనం విఫలమైనట్లే. కాబట్టి సంఖ్యను కాదు మనం చూడాల్సింది, నాణ్యతను. ఎంత నాణ్యమైన అంటే క్వాలిటీ అయిన పని చేస్తున్నామో మనం లెక్క చూసుకోవాలి.